హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ వెరీ టేస్టీ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి నా స్టైల్లో. వీడియో చివరి వరకు చూసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చికెన్లో ముందుగా కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నానండి. తర్వాత ఆ చికెన్ అంతా పక్కకు తీసి అదే బాండ్లీలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక పచ్చి కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, చికెన్ ఇలా ఉంటుంది తీసి పెట్టుకున్నది. తర్వాత మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకే వేసుకున్నాను. ఆ మసాలా అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకే కసూరి మేతి కూడా వేసుకోవాలండి. ఇలా చేస్తే మా ఇంట్లో మా ఆయనకు, మా పిల్లలకు చాలా ఇష్టం అండి, బాగా తింటారు. టొమాటోలు 3-4 టొమాటోలు కూడా పేస్ట్ చేసి వేసుకున్నాను గ్రేవీ కోసం. గ్రేవీ కావాలనుకున్నప్పుడు టొమాటో ముక్కలుగా కాకుండా ఇలా గ్రేవీగా పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ చాలా థిక్గా బాగుంటుంది. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెల్లోకి కానీ చాలా బాగుంటుంది. టొమాటో పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే మనం కొంచెం ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి, కొద్దిగా కారం, అలాగే కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఒక పొంగు రానివ్వాలి. తర్వాత ఇందులోకే చికెన్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుంటుందో కలర్ఫుల్గా. చూడండి, నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మాధవి బాలకృష్ణ.